థ్యాంక్ యూ బేటా. బాగుంది కలర్స్. ఎక్కడే నీకు? డాడీ మా ఫ్రెండ్ దగ్గర 20 రూపీస్ తీసుకున్నా డాడీ. నీకోసం డ్రాయింగ్ చేసిన డాడీ. అవునా? నీకు డైలీ ఇచ్చే 10 రూపీస్ కదా బేటా? డాడీ రోజు నాకు 10 రూపీస్ ఇస్తావు కదా, రేపు నాకు 20 రూపీస్ నేను రేపు నా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను. ఏమైంది ఈ టైంలో కొడుతున్నావు? ఏం లేదు, డైలీ 300 పెట్రోల్ పంపిస్తున్నా. ఏడికి పోతున్నా చూస్తుంటే డైలీ రాత్రిపూట ఈడ తిరుగుతుంది. అంటే యాక్సిడెంట్ అయ్యింది డైలీ. మరి చెప్పురా నాని. ఏమో ఈరోజు ఒక్కరోజే తీసిన బండి, నేను రోజు తీసుకోవను. పెట్రోల్ ఎట్లా పోతుందిరా? ఏమో దొంగలు పడ్డారేమో, నాకేం తెలుసు. అవునా? సీసీటీవీ చూపా కాలనీలా? లోపల పో, పొద్దున మాట్లాడదాం. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత లేవాడా ఈడు ఇప్పటిదాకా? నువ్వే లేపు పోయి. సమస్త జగతాం మధుకైట భారే. అయ్యి నానే వక్షో విహారిణి నవ్వురా రై. మనోర్యమూర్తే. శ్రీ స్వామి నిశ్రుత జనప్రియదానశీలే. లేస్తున్నావా డాడీ? తన్ని లేపాలా? అరే నానే వస్తున్నా. ఇంకెంతసేపు? వస్తున్నా అంటే ఎక్కువ. హలో, చెప్పరా. హలో మామ, సినిమా పోదాం అనుకుంటున్నా, వస్తావా అయ్యాలా? సరేరా, మా డాడీ నాడు చెప్తాం అలా. సరేరా. సరే. హలో. ఏమైందిరా? పని చెప్తా అటే పోతావు? డాడీ వస్తున్నా డాడీ. సరే. డాడీ ఏంది? డాడీ దోస్తులతో సినిమా కోత ఒక ఫ్యాన్ కావాలి డాడీ. ఊకాడు తెడికెనిస్తారా? సంపాదిస్తే తెలుస్తుంది నీకు. సరే ఇయ్యక్తి, మా దోస్తులు పెట్టుకుంటారు. తీసుకో, రోజు అప్పులు చేయకు. ఈ తిరుగుళ్ళు అన్నీ బంద్ చేయి. సరే. రారా బండేకు. పోనీ ఏమంటావారా? పోనీ. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే బొద్దుగురు, సోలో బ్రతుకే సో బెటరు, ఆలికి మెళ్ళో ముళ్ళే చానని ఆనందించే. అవురా, పొద్దున్న సినిమా టికెట్లకి పైసలు నువ్వే పెట్టుకున్నావు, మధ్యాహ్నం రెస్టారెంట్లో బిర్యానీకి పైసలు కూడా నువ్వే పెట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు రౌండ్ 2 కూడా సెట్ చేసినావు. ఇవన్నిటికీ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయిరా నీకు? వస్తాయి లేరా? చెప్పరా భయ్, ఇంతకుముందు 10 రూపాయలు పెట్టంటే పీస్ లెక్క చేసేటోనివి, ఇప్పుడు బాగానే ఖర్చు పెడుతున్నావు పైసలు. ఏడికైనా గుల్లక్. గుల్లకా? గుల్లకేంద్రా? లోన్ యాప్ రా. 10K లిమిట్ వచ్చినాయి. డైలీ 2000 ఇస్తా ఖర్చు పెడతా, తీస్తా ఖర్చు పెడతా. డైలీ 2000 తీస్తే మళ్ళీ కట్టేదే ఇప్పుడు రాత్రి కట్టిస్తా. అవసరమా రా అవన్నీ యాప్లు మనకి? అరే ఫ్రీ ఇచ్చినప్పుడు తీసుకోవాలరా. రిఫర్కి వస్తాయి, రిఫర్ చేస్తా. ఇప్పుడు సపోజ్ నేను చేసిన అనుకో రిఫర్, నాకు 300 వస్తాయి, నీకు చేసిన అనుకో 200-300 వస్తాయి. అట్లా కవర్ చేసి కట్టేస్తాం. అలా మీకు కూడా వస్తాయి. ఇప్పుడు చూడు మాకు చేస్తున్నా. అంటే ఇప్పుడు ఆ 300 కట్టాల్సిన అవసరం లేదు. మనకేనా 300? మరి చేసుకోరా. మరి రిఫర్ చేస్తున్నాం ఇద్దరికి, చూసుకోరు. చేయరా.
పంపిన చూడరా, ఇద్దరికి వచ్చింది చూసుకోరి. ఇగో ఇదేనా? ఇదే ఓపెన్ చేసుకో. ఇదేనా? అదే అదే ఓపెన్ చేయి. అయిందారా? చలో అయిపోయింది. ఎప్పటిదాకా అప్రూవ్ అవుతుంది? రేపు పొద్దున వచ్చేస్తుంది. పొద్దునకు వచ్చేస్తుందా? ఇప్పుడు 300 నాకు, 300 దానికి, 600 నీకు, మొత్తం 1200. రేపు మళ్ళీ కూర్చుదాం, మళ్ళీ తాగుదాం. మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు కదా. ఏ అవసరం లేదురా. చలో డన్. బాగానే ఉంది. ఏదో సెట్ ఉంది. రోజుకి ఇద్దని పట్టినామంటే ఖుష్. మస్తు పైసలు, మస్తు నువ్వు ఇద్దని పట్టు, నేను ఇద్దని పడతా. మస్తు పైసలు రా. అరే మంచిగానే ఉంది కదా. లోన్ కూడా వస్తారా? కావాలంటే తీసుకురాలే మీరు. అంటే మనం పైసలు వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు, మళ్ళీ కట్టేసేయాలి. మరి కట్టకపోతే ఎట్లా రా? పైసలు తీసుకొని కట్టకపోతే? వస్తాడు ఇంటికి వచ్చి మరి అడిగి అడిగి కట్టించుకుంటాడు. డాడీ వచ్చేటప్పుడు ఆరెంజెస్ వాల్నట్స్ తీసుకొని రా. ఆరెంజెస్ ఎందుకే? మా టీచర్ చెప్పింది అవి తింటే హార్ట్కి మంచిదని. నా బిడ్డ చూడు నా గురించి ఎంత ఆలోచిస్తుంది. నా కొడుకున్నాడు చూడు, రాత్రిపూట దొంగలా మంచిది. అరే నిన్న మనం ఒక యాప్ రిఫర్ చేసుకున్నాం కదా, అది మన ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేసి ఎట్లుంటుంది అంటావు? బాగానే ఉంటుంది రా. మస్తు పైసలు రా. మన క్లాసులో ఎంతమంది? ఓ 40 మంది ఉండొచ్చు. చేస్తారంటావా? అరే అందరు మన వాళ్ళే మామ. చలో మళ్ళా రిఫర్ కొట్టు, పైసలు పట్టు. చెప్పరా. నాకు ఒక 5000 అవసరం ఉంది మామ. ఇంట్లో బాలే, రెంట్ కట్టాలి. 2 days లో రిటర్న్ చేసి. నా దగ్గర 5,000 జాబ్ చేస్తున్నా నేనేమన్నా. నిన్న నైట్ ఒక యాప్ చెప్పినావు కదరా లోన్ ఇస్తారని, తీసి నీకు రిఫర్ చేసినా కదరా, నీ దాంట్లోనే తీసుకోకపోయినా మళ్ళీ పైసలు. నాకు వస్తలేరా, అందుకే నిన్న అడుగుతున్నా. సరే మళ్ళీ నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తా ఏదో ఒకటి. సరేరా. అరే సన్నియాడు ఫోన్ చేస్తుండ్రా, పైసలు కావాలంటానికి. ఎంతంట? 5,000 అంట. ఒకసారి లిఫ్ట్ చేయమరా. ఏడికెళ్ళి ఇస్తారా బాయ్, నా దగ్గర 7 ఉన్నాయి. యాప్లకి తీసిమంటున్నాడు. ఇచ్చేస్తే చూడరా మళ్ళా, రెంట్ అంటుంది కదా. నీ యాప్లకి తీసిరా బాయ్ మళ్ళా. తీరా మళ్ళా నీ యాప్ నుంచి. నాకు తీసేసినారా ఈ మంత్, ఆల్రెడీ అయిపోయినాయి మొత్తం. తీసేసినావా? వాడేసిన. నేను ఇవ్వాలా మరి? ఇచ్చేస్తే చూడు, రెంట్ అంటుంది కదా మళ్ళా. సరే ఇస్తా మళ్ళా. హలో డాడీ. డబ్బులు రారా, ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే డాడీ వస్తున్నా. రైట్ రా మళ్ళా. సరే. అరే పైసలు పంపించినాడు, టైంకి ఇచ్చేసాయి. నువ్వు చెప్పాలారా, పక్కా చేసేస్తా 3 days లో. సరేరా. అరే ఏం రైస్ సన్నియాడు ఫోన్ చేస్తా లేపుతలేడు. ఎన్ని ఫోన్లు చేసినా కట్ చేస్తుండు. నీ ఫోన్ నుంచి ఒకసారి ఫోన్ చేయి. బా ఏడున్నావు? ఇంటికాడ ఉన్నా బ్రో,
నాకు ఫోన్ చేసినావు గరీబ్ వాళ్ళకి. దోస్తు అని చేసినారా, చేయకుండా చేయను కదా. అరే అట్లాంటివేమ్రా, చెప్పు ఏమైంది? ఇగోరా ఆదర్శ గారు మాట్లాడుతారంట. హలో అరే సన్నీ పైసలు ఏమైనా రా? హలో అరే వినో దారా సిగ్నల్. హలో వినిపిస్తుంది. హలో హలో అరే దొంగ కట్ చేసిన రాడు. చూసినావా ఎట్లా కట్ చేసిన కొడుకు? ఫోన్ కూడా లేపుతాడు రాడు. స్కామ్ చేసిన పైసలు మళ్ళా. ఓకేనా అని ఇచ్చినా రాబాయ్ నాకు. హలో డాడీ, వస్తున్నా, పక్కనే ఉన్నా. హలో హలో చెప్పురా. సన్నీ ఆడు ఫోన్ లేపిండా? అరే ఆడు 5,000 బదులు 6,000 ఇస్తా అంటుండ్రా. కాకపోతే జర టైం అడుగుతుండు. ఏమంటావు? ఇంకేంది మళ్ళా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. రాత్రి దావత్ చేసుకున్నాడు. మళ్ళీ వచ్చాయి చిల్లేద్దాం. రండి రండి కూర్చోండి, మందు కలపండి. షూ బాగున్నాయి బాయ్. ఎడగొన్నావు? జార్డన్స్ 40,000 అంటున్నా. 40,000? ఎట్లా కొనుక్కున్నావురా? పైసలు ఎక్కడికైనా వచ్చినాయి? నువ్వు ఎట్లాగో అయిపోయావుగా డాడీ. ఇక నేను క్యాటరింగ్ పోయి నా పైసలు పెట్టి నేనే కొనుక్కున్నా సంపాదించుకొని. మంచి అలవాటే, ఇట్లనే పైసలు జమ చేసి కొనుక్కో. సరే. హలో చెప్పురా. అరే విఘ్నేష్, ఏంద్రాబాయ్ సన్యాడు ఫోన్ లేపుతలేడు? ఏమోరా. అరే ఏంద్రాబాయ్, పైసలు కట్టేది ఉందిరాబాయ్. నేను ఇంకా అయ్యలేడు ఆడు. డేట్ వచ్చేసింది, ఇప్పుడు ఎట్లా కడతా అనుకుంటున్నావు? ఇంకో క్యాప్ ఉందిరా, రిఫర్ చేస్తా. వాళ్ళకి తీసి రొటేషన్ చేయి. ఇంకో క్యాపా? అవునరా, 20K లిమిట్ వస్తుంది. సెట్ అవుతుందంటావా? వేరే ఆప్షన్ లేదురా నీకు. లింక్ పంపుతున్నా, క్రియేట్ చేసుకో. సరే లింక్ పంపు, ఇన్స్టాల్ చేసుకుంటా. आदत है गंदी मेरे जेब में है गांधी, मैंने घास पकड़ा है मगर गोलियों को चांदी, नालायक बुलाती मुझे सोसाइटी के चांदी, लाइन लो పోతుంటారు అన్నోళ్ళు కళ్ళు గంది, అమ్మి మా సౌండ్ వేరే స్టెప్ వేరే, నీతోని కాదు ఇట్లా మా లెక్క దేక్తేరే నాజుకు చైన్లయం ఒళ్ళంతా బంగారే, మాకున్నాయి మా పాటలు సినిమాలవి అక్కర్లే, సద్దర్లా నిద్దర్లా ఇజ్జత్ నా కద్దర్లా, ఇయ్యకుంటే తీసుకురారా బబ్రేద్దాం చెద్దర్లా, మా గణేష్ ని ఎక్కిస్తాం చేతులతో టస్కర్లా, వైర్లన్నీ వీకేస్తాం అడ్డొస్తే చౌరస్తలా, మంచి లీడర్ వస్తే పూల దండలేస్తాము, వాని చుట్టూ బండ్లతోని గాపు కాస్తాము, కంత్రిగా ఆడొస్తే సంఖ నాకిస్తాము, ప్రతి బండి వాని మీదకెళ్ళి ఓనిస్తాము, చూడనీకే మాత్రమే బయటికెళ్ళి నరం, నా మాటలల్లో ఉప్పు కలపలే ఓన్లీ కొట్టు చల్లకొచ్చి ముంతదస్తే లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే,
సయ్యా వరదలు సయ్యా సై బావలు సయ్యా వరదలు సయ్యా సై రింగోల 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 భయ్యా డైలీ కొత్త కొత్త బట్టలు అంటున్నా. గుల్ల గీకినా అంటున్నా. ఎంత బ్రో? జస్ట్ 60,000. జస్ట్ 60,000? బాగానే ఇప్పిస్తా బ్రో మీ ఇంట్లో. డాడీ నాకు ఐఫోన్ కావాలి. ఐఫోన్ ఎంత? అది 60,000. డాడీ 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 పొద్దున ఫోన్ అడిగినా డాడీ ఏం చెప్పకుండా చెప్పినా కదా పొద్దున సతాజాకాలు మళ్ళీ ఫోన్ పోలే లేదు మన కెపాసిటీ. పెట్టాలి కదా అది రీల్ వేస్తారు ఎప్పుడు ఇట్లా ఎందుకు వేస్తాడు డాడీ? ఫోన్ 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 అంటా ఉంటాడు. డాడీ ఐఫోన్ కొన్నాం. ఎక్కడ నీకు ఇది? నువ్వు ఎట్లాగా అయిపోయావు డాడీ? క్యాటరింగ్ పైసలు నేనే కొనుక్కున్నా. 60,000 పెట్టి కొన్నావా? 60,000 కాదు, ఇది 20,000. అప్పు చేసి కొన్నవేమో అనుకున్నారా నేను. ఎందుకన్నా దీనికి 60,000? అంటే దీని కెమెరా క్వాలిటీ బాగుంటుంది డాడీ. దా ఫోటో తీద్దాం. దా దా చరి దా కూర్చో. డాడీ నాన్న లేపా, నాకు స్కూల్ టైం అవుతుంది. వద్దు బేట, నాన్న లేపకు. నైట్ పూట క్యాటరింగ్ పోతుండు. నిన్ను ఈ రోజు నుంచి నేనే దింపుతా. అరే పైసలు ఏమైనా రా బాయ్, ఫోనే లేపవు. ఇప్పుడే పంపినారా చూసుకో. అవునా? 1000 రూపాయలు ఎక్స్ట్రా కొట్టినా చూసుకో. సరే సరే థ్యాంక్ యూ. అరే ఈ సన్నియాడు పైసలు కొట్టిండ్రా, 1000 రూపాయలు ఎక్స్ట్రానే కొట్టిండ్రా. 7,000 కొట్టింది మొత్తం. లేదురా బాయ్, ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయినాయి. మా డాడీ కూడా డౌట్ వచ్చేసి అన్ని క్లియర్ చేసుకోవాలరా బాయ్. మరి క్లియర్ చేసుకో తొందరగా, లేని తాలికైనా అవసరం మనకి. అదేరా బాయ్ క్లియర్ చేసుకోవాలి. ఒక యాప్ అయితే క్లియర్ అవుతుంది పైసలతో, ఇంకొక యాపే ఉంది. బయటకి తెచ్చుకోరా మళ్ళా. మీరేమైనా సెట్ చేసి కదరా 10,000 ఎట్లా మరి? నన్న ఒక అన్నాడు ఉన్నాడు, నేను అడిగైతే చెప్తా. ఒకసారి నీకు కాల్ చేస్తా ఆడేమని అంటే మళ్ళీ. సరేనా? సరే నేను పోతున్నారా మళ్ళా. ఓకే బాయ్ మళ్ళా. నీకెవరున్నారా తెలిసిన వాళ్ళు? నాగానే 10,000 ఉన్నాయిరా. అంక వేరే టోన్ దగ్గర ఇస్తున్నట్టు ఇచ్చి ఇంకా మనమే 3,000 మింగుదాం ఇంట్రెస్ట్ లాగా. ఫోన్ చేయమని ఒకసారి అనికి. చేస్తున్నా. అరే అప్పులు ఎక్కువైపోయినారా బాయ్, మన పని ఉంటే చూడొచ్చు కదా. పని అంటే మా అన్నాడు క్యాటరింగ్ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ పోతావా? క్యాటరింగా ఎంత ఇస్తారా? ఇస్తారిగా 500. ఇక మా నోన్వి కదా, కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్తా. మా అయ్యాక నేను రోజు క్యాటరింగ్ అని అబద్ధం చెప్పేటోను రా బాయ్, ఇప్పుడు నిజంగా వాల్సి వస్తుంది. నువ్వు టెన్షన్ పడకరా. హలో అన్నా. హలో, ఈ లొకేషన్కి వచ్చేసినా అన్నా. లోపలికి వచ్చే తమ్ముడు. సరే వస్తున్నా.
అరే ఏమనుకోకరా అవి నా దగ్గరనే పైసలు అస్సలు లేవురా. నాకే ఫుల్ టైట్ పొజిషన్ ఉంది, నా దగ్గర లేవు, ఏమనుకోకు. అరే ఇంతకుముందులా లేట్ చేయరా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, టైంకి ఇచ్చేస్తా. అరే ఏమన్నా అనుకోరా అవి, నా దగ్గర పైసలు అయితే అస్సలు లేవురా అవి, నన్ను వదిలేసారా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. 10,000కి 5,000 ఎక్స్ట్రా ఇస్తారా నీకు, ప్లీజ్ అర్థం చేసుకోరా. హలో హలో ఉన్నావారా? సరే గంటలో ఫోన్ చేసావు నీకు మళ్ళీ పెట్టి. హలో హలో నాని, సన్నట్ వచ్చినాడా రా? లేదురా, మాట్లాడి మస్తు రోజులైంది. దేనికి ఏమైంది? అరే వాడు అందరి దగ్గరికి పైసలు తీసుకుంటారు 30కి. అవునా? అరే వాడు హాస్టల్ ఖాళీ చేసి ఉండంటారా, వాళ్ళ ఇంట్లో నెంబర్ కూడా లేవు మన దగ్గర. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుందిరా అంది. అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే వాడు గలీజ్గా స్కామ్ చేసిండ్రా మనని. అరే నేను కూడా మొన్న 10,000 ఇచ్చినారా. అవు నీకు ఫోన్ చేస్తావు నేను వెయిటింగ్. హలో విఘ్నేష్, అది సన్యాడు పైసలు తీసుకురా 10,000. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. కొత్త ఫోన్ అన్నా. రైట్ అన్న. అరే ఏమైందిరా బై, నెల అయింది, పైసలు ఇంకా అయ్యావా? అరే జర్ర నెల ఇంట్రెస్ట్ అని మేనేజ్ చేసుకోరా బై, వచ్చే నెల మొత్తం క్లియర్ చేసేస్తా. సరే. నాని నీ ఐఫోన్ ఏమైందిరా? ఆ ఫోన్ జర వాళ్ళిపోయింది డాడీ, చేయిపోయినకి ఇచ్చిన. ఏమైంది మధ్యలో టెన్షన్ ఉంటున్నావు? క్యాంటీన్ కూడా పోతాను, నిద్ర కూడా సరిగా పోతాను. అట్లా ఏం లేదు డాడీ, జర వర్క్ ఎక్కువ ఉంటుంది అంతే. సరే పో, పండుకోపో. హలో అన్నా, ఎక్కడున్నా అన్నా? అన్న మా లొకేషన్కి రాకన్నా. అన్న నేను ఒక లొకేషన్ పెడితే అక్కడికి రా అన్న. ఇచ్చేసాను, నీ పైసలు ఇచ్చేసాను అన్న. అక్కడికి రా అన్న. నేను ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ అవతలకు వచ్చేసి. సరే 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 అన్న. హలో విఘ్నేష్. చెప్పురా. రికవరీ ఎవడు వచ్చిండ్రా ఇంటికాడికి? నేను సెట్ చేస్తా కానీ రోడ్ మీకు రా. సరే వస్తు నాకు చెప్పరా, పైసలు సెట్ చేస్తాను. అరే నాకు తెలిసిన అన్ననే రా, మాట్లాడందా లోపల నాడు. యాక్చువల్లీ అరేంజ్ చేస్తాను. మరి మంత్లీ మాత్రం 3,000 ఓకే 30 మంత్స్ కట్టాలి. సరే చెప్పిన ఎవ్రీ మంత్ టైం టు టైం చెప్తే రాగానే సరే నెక్స్ట్ వీక్. ఓకే థ్యాంక్ యూ.
నా ఇక్కడ ఉన్నా చూడు. పైసలు అమెరికన్ ఆగన్న కూర్చొని మాట్లాడుకుందాం అన్న. సిగరెట్ ఏమొద్దు నాకు. ఫస్ట్ పైసలు ఇచ్చేసి పైసలు ఫస్ట్ పైసలు ఆగన్న ఇస్తా. కూర్చుందా అన్న, కూర్చోను ఇక్కడ కూర్చోను అన్న. అమెరికన్ అన్న జల్దీ. సిగరెట్ వద్దురా బాయ్, పైసలు ఫస్ట్ అన్న జల్దీ అన్న. తీసుకో అన్న ఫస్ట్ మాట్లాడదామన్నా. తీసుకున్నా అది వద్దు, పైసలు ఫస్ట్ అన్న. ప్రజెంట్ అయితే నా దగ్గర పైసలు లేవన్నా. జర్ర ఒక నెల టైం అన్న, మొత్తం కట్టేసేస్తాను నేను. కాని పని రా బాయ్, జర అర్థం చేసుకో అన్న. జర్ర ఒక 1 month టైం అన్న, మొత్తం కట్టేసేస్తాను నేను. అదంతా నడవదురా బాయ్, ఇస్తే మొత్తం పైసలు ఇచ్చేసి, లేదంటే ఊకో. జరేగో ఈ పైసలు 2Kతో మేనేజ్ చేయన్న. ఒక 1 month టైం చాలు, నేను నెక్స్ట్ మంత్ మొత్తం క్లియర్ చేసేస్తాను. లొకేషన్ అయితే లేనని చెప్పేసి అన్న. సరే మరి వచ్చే నెలలో ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం ఆగన్న. హలో విఘ్నేష్ చెప్పరా. సరే వస్తున్నావు. రైట్ అన్న, జర్ర మేనేజ్ అన్న. ఒక 1 month నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. జర అర్జెంట్ పని ఉందన్న, పోతున్నావు. హ్యాపీ ఆరా. థ్యాంక్ యూ రా, నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్వి. ఏమైంది మళ్ళీ రికవరీ? ఆయనకి పైసలు ఇచ్చి అయితే మేనేజ్ చేసినారా భయ్, చూడాలి ఇక. 1 month అయితే టైం ఇస్తా అని చెప్పినాడు. సెట్టు మళ్ళా బాయ్. ఇగో నాతో అయితే లేదు, ఆదర్శ్ ఇంటి దగ్గర దొరుకుతలేడు. మీరే చూసుకోరు ఇక. నాతో మస్తు అయిపోయింది, ఫోన్లు చేస్తే ఫోన్లు బిల్ ఎత్తలేడు. చాలా అయిపోయింది, మీరు చూసుకోరు అవన్నీ. कैसे चक्कर में पड़ गया हाय हाय हाय, कहाँ जान फंसाई मैं तो सूली पे चढ़ गया हाय हाय, कैसा सीधा सादा मैं कैसा भोला भाला, हाँ अरे कैसा सीधा सादा मैं कैसा भोला भाला, जाने कौन घड़ी अरे कृष्णा नानीगाड़े तप्पु చేసిన ఇది మన నానిగాడేనా? ఏమైందయ్యా బండి ఎట్లా పడేసినావు? ఏమైంది మమ్మీ, డాడీ అడిగిపోతుంది? ఏమైంది మమ్మీ, ఎందుకంటే నొక్కిస్తున్నావు? చెప్పు మమ్మీ, ఎందుకంటే నొక్కుతున్నావు? ఏమైంది? అరే ఏం విషయం కొడుతున్నావు మమ్మీ? బా ఎందుకు కొడుతున్నావు మమ్మీ, చెప్పి కొట్టు. మా ఇజ్జత్ అంతా తీసి ఏం చేసినావు అని అడుగుతున్నావా? ఏ ఫోన్ తీసుకురావే. చూడు ఏం తక్కువ చేసిందా మీ అయ్యా? మీకు అడిగిందల్లా ఇప్పించిండు, రోజు పైసలు ఇచ్చిండు, అయినా మీకు అప్పు చేయాల్సిన పనేముంది? మాట్లాడరా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు మన ఇలాంటి కొడుకు పుట్టిండు మాకు. డాడీ ఎవరి దగ్గర నన్ను ఇప్పటి వరకు అప్పు చేసింది చూసినాను. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల. పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందుర సుమతి. చదువుకున్నావుగా చిన్నప్పుడు, తెలియదా దీని అర్థం?
మీ తాతలేమి అస్సలు సంపాదించి పెట్టి ఓలే పుట్టడు అప్పులు చేసి నెత్తి మీద వేసి పోయిర్రు. మీ బాబాయిలు మీ అత్తలు పెళ్ళి చేసుకొని ఎవ్వరు దానన్నా వాళ్ళు వెళ్ళిపోయిర్రు. అప్పంతా మీ డాడీ నెత్తి మీద పడ్డది. ఉన్న అప్పులు తీరే లోపల మీరు పుట్టిర్రు, పెద్దగా కూడా అయ్యిర్రు. నువ్వు 5th క్లాస్కి వచ్చినాక తీరినాయి అప్పులు. మా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా మనశ్శాంతే లేదు. ఎప్పుడు అప్పుల టెన్షన్లే ఉన్నాయి. ఎప్పుడు చెప్తుండే మీ డాడీ మనకున్న దాంట్లోనే పిల్లలను బాగా చూసుకుందామని. సంపాదించిందంతా కూడబెడదాం అనుకుంటుండే కానీ అప్పులు మాత్రం ఎప్పుడు చేయలే. నా పిల్లలకు నేనేమి ఇయ్యలేకపోయినా అప్పులు మాత్రం అంటగట్టొద్దని ఇప్పటి వరకు ₹1 అప్పు చేయలే. డాడీ ఎంత కట్టాలరా? 80,000 అంట. అంట అయిందిరా, నీకు తెలియదా? నేను తీసుకుంది తక్కువనే డాడీ. నేను 40,000 తీసుకున్నా, వాళ్ళు 80,000 వేసిర్రు. నేను 80,000 తీసుకోలే. నేను 80,000 తీసుకోలే డాడీ, మొత్తం 40,000 తీసుకున్నా. వాళ్ళే మొత్తం ఇంట్రెస్ట్ అది ఇది కలిపి 80,000 చేసిర్రు. ఇవట్రా నాకొద్దు డాడీ. వీడికేం కడతావురా పైసలు? కట్టుపో, ఇంట్రెస్ట్ ఎంత అవుతా నీకు తెలుసా? నేను సంపాదించుకొని కట్టుకుంటా, నాకొద్దు. తీసుకో. నాన్నేం కట్టుకుంటా డాడీ. ఎట్లా కడతావురా నువ్వు? ఎన్ని ఏళ్ళు అయితే తెలుసా రే కట్టడానికి? నెల నెల ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇవి తీసుకో, అవి కట్టాయి. ఏం చూస్తున్నారు మీరు? అన్నం తిందాం నడండి. విఘ్నేష్ ఎక్కడ ఉన్నారా? ఏ మ్యాప్ రిపేర్ చేసినావురా? నాకు నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది రాబాయ్. 300 కక్కొద్ది పడ్డవరా నువ్వు. $40,000 అప్పయిందిరా నాకు నీ వల్ల. తెచ్చుకోక మొత్తం పైసలన్నీ బర్బాద్ చేసిన. బట్టలు కొనుక్కున్నా, షూజులు కొన్నా, ఫోన్ కొన్నా. సరే ఇప్పుడు ఖర్చు పెడుతున్నప్పుడు నాకు అర్థం కాలే ఎట్లన్నా మళ్ళీ పైసలు కట్టాలని చెప్పి. పైసలు కట్టాలరా అంటే ఇంకో క్యాబ్ రిపేర్ చేసాం. 2 నెలలు అయిందిరా బై. ఎట్లుంటుందో నాకు తెలుసు. ఉన్న పైసలన్నీ నాకు ఇచ్చేసినావు. ఇంట్లో 3,000 ఉన్నాయి. ఇప్పుడు నెలంతా ఎట్లా? 2 రోజులు అయితే జీతం పడుతుంది కదా, అప్పుడు చూసుకుందాం.
అన్నాడు అన్నా డాడీ లేచలేడు. సాయన వయసు ఇప్పుడు సావా సావేది నీ వల్లే నా అంత అయింది. నేనేం చేసిన మమ్మీ? మా నేనేం చేసానే? నీ నీడ కూడా ఆయన మీద పడద్దు. ఎంత బాధ ఉంటే కానీ గుండెల్లో పొద్దున్న కల్లా ఆయన లోపలేడు. సాధీనికి కూడా డబ్బులు లేవురా. ఆఫీస్ డబ్బు మాకు అక్కర్లేదురా. నా బంగారం అమ్మాయి నేను చేసుకుంటా. డాడీ డాడీ లేవు డాడీ 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 నా సొంత పేరు కంటే నీ కొడుకుగానే చాలామందికి తెలుసు నాన్న. చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ కోసం ఎన్నో చేసిన వాళ్ళలో ఒకడిగా కాలేకపోయినా నాన్న. నాని ఇలా జమ వేసుకోబేట పైసలు ఇప్పటి నుంచి. ఎవరిదాడు పైసలు తీసుకోకు ఇప్పటి నుంచి. నువ్వు జమ చేసిన పైసలతో నువ్వు కొనుక్కో. నువ్వు నా గురించి కన్న కలలని నెరవేర్చలేకపోయాను నాన్న. కానీ నేను ఓడిపోలేదు, ఓటమిని ఒప్పుకోలేదు. మిగతా పిల్లల్లాగా త్వరగా నీ చెయ్యి అందుకోలేకపోయాను నాన్న. కానీ ఇప్పుడు ఈ విలువలేని కొడుకు నిన్నొకరోజు గర్వపడేలా చేస్తాడు నాన్న.